ఏం మోసం చేసిర్రా అయ్యా, మీకు చేతులెత్తి మొక్కినా కూడా తక్కువే. ప్రజాగలం అన్న పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో ఒక పెద్ద ముద్ద పెట్టిరు. దర్జాగా ఎన్రోల్మెంట్లు చేసిరు. ఎవడబ్బా సుత్తని చెప్పేసి ఎన్రోల్మెంట్లు చేసిరో తెలియదు, కానీ ఈ ఎన్రోల్మెంట్ల పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేవలం మోసం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ డేటాని బయట పెట్టారు. ఎంత దర్జాగా, ఎంత ప్రీ ప్లాన్గా ప్రజల్ని మోసం చేసిరో డేటాతో సహా, ప్రూఫ్తో సహా జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఒక మెసేజ్ ఓటీపీ పంపించి మరి ప్రజల ఎన్రోల్మెంట్లు చేశారు. ఎలా చేశారో ఉదాహరణకి మనం చూసుకుంటే ఇక్కడ మెహరాజ్ బేగం షేక్ అని చెప్పేసి ఒక ముస్లిం మహిళ, డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీలో మీ నమోదు సంఖ్య అని చెప్పేసి ఒక సీరియల్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తుంటే ఇదే ఎన్రోల్మెంట్ నెంబర్ మీ సంక్షేమం వివరాలకి అని చెప్పి ఒక లింక్ ఇచ్చారు. ధన్యవాదములతో టీడీపీ అని చెప్పేసి చెప్పారు. ఈ లింక్ నొక్కితే ఇక్కడ మనం చూసుకుంటే ఏమేమి వచ్చినాయి వివరాలు చూడండి. ఇక్కడ చూసుకుంటే మెహరాజ్ బేగం షేక్ ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలక్షన్లకు ముందు. ఎట్లా మభ్యపెట్టిర్రు ఎలక్షన్లకు ముందు, ఎలా మోసం చేసిర్రు ఎలక్షన్లకు ముందు అంటే, పేరు మెహరాజ్ బేగం షేక్, యూనిక్ ఐడి కోడ్, వీళ్ళకి కోడ్ ఇచ్చారు, ఇందాక చూపించాను కదా కోడ్, ఆ కోడ్. వయసు 37, ఓకే, ఫీమేలు, నెక్స్ట్ కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5. ఇక్కడ చూసుకోండి, మొత్తం డేటా 5. 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడిన పిల్లలు 2, నిరుద్యోగ యువకులు 0, నియోజకవర్గం రాజంపేట అని చెప్పేసి ఇక్కడ ఉంది. దాని కింద మనం చూసుకుంటే ఇది చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. ఎలా మోసం చేశారో చూడండి. వర్తింపబడే పథకాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, కొంచెం పైకంట. మీ కుటుంబానికి అంటే మెహరాజ్ బేగం కుటుంబానికి వర్తింపబడే పథకాలు ఏమేమి ఉన్నాయంటే, ఆడబిడ్డ నిధి వర్తింపబడుతుంది, 2 ఉన్నారు. మనం చూసుకుంటే 18 ఏళ్ళకి పైబడి 2 ఉన్నారు కదా, ఆడబిడ్డ నిధి. వీళ్ళకి సంవత్సరానికి అంటే నెలకి 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయి. మొత్తం ఇద్దరికి కలిపేసి 36,000 రూపాయలు సంవత్సరానికి వస్తాయి అని చెప్పేసి ఇక్కడ రాశారు. దాని తర్వాత తల్లికి వందనం, 18 ఏళ్ళ కింద 2 ఉన్నారు కదా, వీళ్ళకి సంవత్సరానికి 15,000, 2 ఉన్నారు కాబట్టి 30,000. మొత్తం వీళ్ళ కుటుంబానికి సంవత్సరానికి 65,000 రూపాయలు వస్తాయి. 5 సంవత్సరాల్లో మొత్తం 3,30,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఎంత జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్గా ఈ కుటుంబాన్ని మోసం చేశారో ఒకసారి గమనించాలి. మరి సంవత్సరం అయిపోయింది, ఇచ్చారా? వచ్చిందా 25,000? ఈ మెహరాజ్ బేగం గారు సమాధానం చెప్పాలి. వచ్చిందా? రాలా. మభ్యపెట్టారు, మోసం చేశారు. ఎంత జాగ్రత్తగా మోసం చేశారంటే కింద చూడండి, మీకు మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు, ఇవి కాకుండా ఇతర సంక్షేమ పథకాలు అందిస్తారంట. ఏందా సంక్షేమ పథకాలు? ఇక్కడ చూడండి, మహాశక్తి దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు వచ్చినాయా మెహరాజ్ బేగం గారు? సమాధానం చెప్పాలి. నెక్స్ట్, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణ సౌకర్యము వచ్చిందా మెహరాజ్ బేగం గారు? దయచేసి దండం పెడుతున్న తల్లి చెప్పండి మీరే. కింద మళ్ళీ వెళ్దాం, ఇంతటితో అయిపోలా, ఇది కేవలం ఆరంభమే. ఇక్కడ చూడండి, ఏంటి భవిష్యత్తు గ్యారంటీ కార్డు. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. భవిష్యత్తు గ్యారంటీకి వీళ్ళు కార్డు కూడా ఇచ్చారు. వీళ్ళమ్మ జీవితం, దండం పెట్టాలరా బాబు, మీకు దండం పెట్టాలి. కార్డు, ఆ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. మరి మెహరాజ్ బేగం గారు డౌన్లోడ్ చేసుకున్నారా కార్డు? ఒకసారి చెప్పాలి. నెక్స్ట్, బెనిఫిషరీ డీటెయిల్స్, ఎంతమంది అయితే కుటుంబంలో బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏమని చెప్పారు అంటే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, అభినందనలు. ఎవరికి? మెహరాజ్ బేగం గారి కుటుంబానికి అభినందనలు. ఏందా అభినందనలు అంటే, 3,30,000 రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించేసింది. ఎన్రోల్మెంట్ అయిపోయింది, సాధించేసింది, అర్హత అయిపోయింది. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది. 2024 జూన్ పోయింది, 2025 జూన్ వచ్చింది. మరి ప్రారంభమైందా మెహరాజ్ బేగం గారు? దయచేసి చెప్పాలి తల్లి, దండం పెట్టి అడుగుతున్నా. ఎందుకంటే ఇది మామూలు మోసం కాదు, ఇది ఘరానా మోసం. ఏ రోజు భారతదేశంలో ఈ రోజు దాకా చూడని మోసం. ఇంత దర్జాగా మోసం చేసినారు. నాకు తెలుసు, ఫోన్లు వచ్చినాయి, నేను అప్పుడు ఆంధ్రాలో ఉన్నా, ఫోన్లు వచ్చినాయి, కానీ ఇలా మోసం చేశారన్న సంగతి ఈరోజు తెలిసింది తల్లి.
చివరికి ఒక మెసేజ్, చంద్రబాబు నాయుడు గారి మెసేజ్. ఈ మెసేజ్ చదివి రక్తం, బాబు గారి మీద గౌరవం, ఇజ్జత్ ఇంకా పెరిగిపోద్ది. ఏందా మెసేజ్ చూడండి, చదివి వినిపిస్తా. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. కథ ఖేల్ కథం దుకాణం, ఒక్క గ్యారంటీ మొత్తం కుడిచిపోయింది. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు అనే నేను, ఈయన వాగ్దానం కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై పెంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం అని చెప్పేసి ఉంది. చేస్తున్నాను, కింద పోయింది, అది స్క్రీన్ షాట్ కదా. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ త్రికరణ శుద్ధిలో 5 సంవత్సరాలు ఉంటే 1 సంవత్సరం ఎగిరిపోయింది. ఇంతవరకు ఆ శుద్ధి లేదు, ఇంకేం లేదు. ఏం మిగిలిందంటే చేతిలో ఒక చిప్ప, ఆ చిప్పలో ఒక ముద్ద, ఇదే మిగిలింది. ఆ ముద్ద కూడా కరెక్ట్ ఉందా లేదా అంటే తినగలమా అంటే తినలేము. అది ఓన్లీ చూపించుకోనికి. ఎంత వింత విచిత్రం అంటే చాలా మంచి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలా మంచి డీటెయిల్స్ అంటే రోమాలు నిక్కబడుస్తాయి మీ. ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో, నాకు నవ్వొస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో అని ఇక్కడ ఇచ్చారు. ఉమ్మడి అంటే బీజేపీ ఉండాలిగా, మరి ఇద్దరే ఉన్నారేంది? బీజేపీలో ఎవరు లేరేంది? పక్కన మోదీ గారో ఎవరో స్టేట్ ఇన్ఛార్జో ఎవరిదో బొమ్మ పెడితే అయిపోవుగా, పెట్టిరా? లేదు, ఉమ్మడి మేనిఫెస్టో. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో చమత్కారాలు ఉన్నాయి. ఇక మొత్తం చదివి వినిపించలే, చమత్కారాలు చూపిస్తా మీకు. ఇటు వచ్చి చూపిస్తా. సూపర్ 6 హామీలు ముందు ఇచ్చారు. చమత్కారం చూడండి, కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం ఈ పక్క ఇటు నొక్కుతా. ఓకే ఇక్కడ పెద్దగా ఉంది కదా, ఇటు చూడండి. ఈ విషయాన్ని కొంచెం పెద్దగా చూపించండి ఇక్కడ, అంతే. సూపర్ 6 హామీలు ముందు ఇచ్చారు. ఒకసారి చదువుతా, దాని తర్వాత షణ్ముఖ వ్యూహం చూపిస్తాం మీకు. షణ్ముఖ వ్యూహం యాంచో తీసుకొచ్చారు. పేర్లు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారే. అసలు ఏమేం పేర్లు ఉంటాయంటే అసలు ఆ పేర్లు మనం తట్టుకోలేము. ఫస్ట్ సూపర్ 6, దాని తర్వాత షణ్ముఖ వ్యూహం. సూపర్ 6 ఏది? యువతకి 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. ఇచ్చిండా? ఇలా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చిండా? కొంతమందికి ఇప్పుడు ఇస్తున్నారంట. పోయిన సంవత్సరం పంగనామాలు పెట్టేశారు. ఇచ్చే 15,000లో కూడా మళ్ళీ పంగనామాలు పెట్టి 13,000 ఇచ్చారట. కొంతమందికి 10,900, 10,200 కూడా వచ్చినాయి అంటున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. నెక్స్ట్, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఇచ్చిరా? ఇయ్యలే. ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇచ్చిరా? ఇయ్యలే. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిరా? ఇయ్యలే. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చిరా? ఇయ్యలే. ఎంత అయింది? సంవత్సరం అయిపోయింది. ఇచ్చింది ఏంటి అంటే పంగనామాలు పెట్టారు. నెక్స్ట్ అసలు విషయం వద్దాం. షణ్ముఖ వ్యూహం, సూపర్ 6 2.0, దీనికి ఒక పేరు పెట్టారు. అది 1.0 అంట, 1.0 అది, ఇది 2.0. దీనికి ముద్దుగా ఇంకో పేరు పెట్టుకున్నారు, షణ్ముఖ వ్యూహం. ఇంటింటికి రక్షిత తాగునీరు. నేను పుట్టక ముందు నుంచి, మా ముత్తాత ఉన్నప్పటి నుంచి, భారతదేశానికి స్వాతంత్రం రానప్పటి నుంచి తాగునీరు. ఇదే తాగునీరు షణ్ముఖ వ్యూహంలో పెట్టింది ఈసారి. అంటే దాదాపుగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇంకో 4 సంవత్సరాలు చేస్తాడు. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారే. అయినా కూడా ఇంతవరకు తాగునీరు అరేంజ్ చేయలేకపోయింది ముఖ్యమంత్రి అంటే ఇక దేనికి పనికి వస్తారు? శాటిలైట్లు ఆ యుగంలో మనం ఇంకా తాగునీరు. సరే, షణ్ముఖ వ్యూహం నెక్స్ట్ చూద్దాం. పూర్ టు రిచ్ కథ. పూర్ టు రిచ్ అంటే మిమ్మల్ని ఇట్ల నుంచి అట్లా తీసుకెళ్తాడు. డైరెక్ట్గా రిచ్ ల్యాండ్ అయిపోతారు మీరు. పూర్ టు రిచ్. పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకం. ఆంచి తెస్తావయ్యా పేర్లు, నీకు దండం. కానీ నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఈ కాస్ట్ సెన్సస్కే దిక్కులేదు, జనగణనకి దిక్కులేదు. అలాంటిది స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యతా స్థాయిని పెంచుతాడు. నెక్స్ట్, షణ్ముఖ వ్యూహం ఏంటంటే సౌభాగ్య పథం అంట. ఏమిది? చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర స్థాపనకి, అంటే స్కిల్ డెవలప్మెంట్ అది చేసింది కదా ఒకసారి. అంటే 54 రోజులు జైలుకు పోయించింది కదా, అదే ఇది. మళ్ళీ సౌభాగ్య పదం అని చెప్పేసి పేరు మార్చింది, అంతే, ఏం లేదు. ఇది ఏంటి అంటే షణ్ముఖ వ్యూహం అని చదవనిగా నేను చదివితే ఓరిజోళ్ళు నేను చచ్చేటట్టున్నా. ఇది షణ్ముఖ వ్యూహం అంట. ఈ షణ్ముఖ వ్యూహం చూస్తా అంటే నాకు రోమాలు నిక్కబొడుస్తున్నాయి.
ఆనందం తట్టుకోలేకపోతున్నా, చచ్చిపోతానేమో అని డౌట్ వస్తుంది. ఇది ప్రస్తుతం. నెక్స్ట్ ఈడేదో పెట్టిండుగా, అది కాకుండా ఇంకొన్ని పెట్టిండు దుకాణాలు. ఓకే 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 సూపర్ 6 కాకుండా కొన్ని పెట్టిండయా, అంటే ఈ షణ్ముఖ వ్యూహాలు కాకుండా యువత సంక్షేమం అని చెప్పేసి పెట్టిండు. యువత సంక్షేమం అంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలిగా, ఇచ్చినవా? 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలిగా, ఇచ్చినవా? ఇవ్వాల. పక్కన ఏంది బీసీ డిక్లరేషన్ అంట. ఇంకెన్ని సంవత్సరాలు ప్రజల్ని ఇట్లనే మోసం చేస్తారు? బీసీలని అంటే ఎట్లా మోసం చేయగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. 5 ఏళ్ళు కన్న కొడుకులాగా, కుటుంబంలో సభ్యుడిలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నలాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సక్సెస్ఫుల్గా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి ఈరోజు బీసీలు ఏమని యువత అని చెప్పేసి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది. నెక్స్ట్ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చూడండి, ఒక పేజు బీసీలకు పెట్టిండు. బీసీల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరణ. 15 ఏళ్ళు చేయని మనిషి 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండయా. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇన్ని రోజుల్లో చేయని మనిషి ఇక 4 ఏళ్ళలో చేస్తాడు. మనం అప్పటిదాకా ఉండాలని కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. మంచి పని. ఏంటి యాదవ కురువ అని చెప్పేసి ఇచ్చారు. దాని తర్వాత చేనేత ఉత్పత్తులపై అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ చదివే ఓపిక నాకు లేదబ్బా. ఇవన్నీ చదివితే నేను చచ్చిపోతా. అంటే నాకు గుండెకాయ అంత పెద్దగా లేదు. అసలు నిజం ఏందో ఇక్కడ మాట్లాడదాం. నిజం ఈడుంది. ఇంకో ఈడుంది. ఒక్క స్లైడ్లో చంద్రబాబు నాయుడు గారిని మొత్తం కడిగి పారేసే స్లైడ్ ఇది ఒక్కటే. జీవితాంతం ఈ స్లైడ్ నేను పెట్టుకుంటా, కట్ చేసి అయినా సరే పెట్టుకుంటా. నా డెస్క్టాప్ మీద స్క్రీన్ సేవర్ పెట్టుకుంటా, నా మొబైల్ ఫోన్లో స్క్రీన్ సేవర్ పెట్టుకుంటా. ఏంది స్లైడ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఇక్కడ చూసుకుంటే 18 సంవత్సరాలకి పైబడినటువంటి ఆడబిడ్డలు 2,07,00,000 మంది ఉన్నారు. ఎంతమంది? 2,07,00,000 మంది. ఇందులో 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు కదా, 1,500 రూపాయలు నెలకి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది. ఎంతమంది? 1,80,00,000 మంది. వీళ్ళకి నెలకి 1,500 రూపాయలు ఇవ్వాలంటే, వీళ్ళకి 1,500 నెలకంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది? టోటల్ ఖర్చు సంవత్సరానికి 32,400 కోట్ల రూపాయలు అవుతుంది. ఎంత అవుతుంది? 32,400 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ మొత్తం ఈ స్కీములకు కలిపి చంద్రబాబు నాయుడు గారు టోటల్గా పెట్టిన బడ్జెటే 17,179 కోట్లు. కేవలం ఆడబిడ్డ నిధికే 32,400 కోట్లు అయితే, అన్ని స్కీములకి కలిపి పెట్టినటువంటి బడ్జెట్ 17,179 కోట్లు. నెక్స్ట్ దీపం పథకం. దీపం అంటే గ్యాస్ సిలిండర్లు. మొత్తం ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అంటే 1,59,50,000 గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సిలిండర్ కాస్ట్ 877 రూపాయలు. అంటే సంవత్సరానికి 4,109 కోట్లు ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? 4,109 కోట్లు ఓన్లీ దీపం పథకానికే. నెక్స్ట్ మనం చూసుకుంటే తల్లికి వందనం. తల్లికి వందనానికి ఎంత ఖర్చు అవుతుంది? టోటల్గా మనం చూసుకుంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు 87,41,885 మంది ఉన్నారు. వీళ్ళల్లో 67 లక్షల మందికి మేము ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారు తల్లికి వందనం. కానీ వాళ్ళు చూపించిన లెక్క ప్రకారం 54 లక్షల మందికి అవుతుంది. మరి 30 లక్షల పైబడి విద్యార్థులకి పంగనామాలు పెట్టారు. ఇది కథ. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే ఈ 87,41,885 మందికి ఎంత అవుతుంది అంటే 13,111 కోట్లు అవుతుంది. కేవలం తల్లికి వందనానికే 13,111 కోట్లు. నెక్స్ట్ మనం వద్దాం అన్నదాత సుఖీభవ. నిజంగా అయ్యా, రైతులని మీరు గొంతు కోసారు. దండం పెట్టి చెప్తున్న, గొంతు కోసారు. అన్నదాత సుఖీభవ ఏంది పరిస్థితి? అన్నదాత సుఖీభవ అంటే ఇలా మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు? ఫార్మర్స్ అంటే 53,58,166 మంది ఫార్మర్స్ ఉంటే, రైతులుంటే, వాళ్ళకి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. మొత్తం టోటల్గా మనం చూసుకుంటే 10,717 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఇది అన్నదాత సుఖీభవ. ఫ్రీ బస్కి ఇంప్లిమెంటేషన్ 1 crores 3,000 కోట్లు అనుకోండి ఫ్రీ బస్కి. నెక్స్ట్ మనం చూసుకుంటే పెన్షన్స్ మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్
ఇక్కడ మనం చూసుకుంటే ఎంతమంది ఉన్నారు పెన్షన్స్కి, నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్, ఎస్సీ, బీసీ అండ్ మైనారిటీలలో మనం చూసుకుంటే ఇక్కడ అంటే 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాను అన్నారు. ఇక్కడ చూపిస్తా మీకు, సారీ ఇక్కడ చూపిస్తా, ఏడుంది, ఎస్సీ ఎస్టీ సంక్షేమం 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాము, బీసీ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాము, ముస్లింలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు కదా. దానికి సంబంధించి ఎంతమంది పెరుగుతారు అంటే టోటల్గా 20 లక్షల మంది ఇంకా పెరుగుతారు. పర్ బెనిఫిషరీ ఎంత అంటే 48,000 రూపాయలు సంవత్సరానికి. అంటే ఫైనాన్షియల్ ఇంకా ఎంత పెంచాలి అంటే 9,600 కోట్ల రూపాయలు ఇక్కడ పెంచవలసి వస్తుంది. 9,600 కోట్ల రూపాయలు. ఇది పరిస్థితి. నిరుద్యోగ భృతి, అరే అమ్మ లాస్ట్కి నిరుద్యోగ భృతి మాట్లాడుకుంటే ఎట్లా? నిరుద్యోగులకు పంగనామాలు పెట్టింది కదా. ఇక్కడ చూసుకుంటే ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు అంటే 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు. ఇక్కడ కూడా వాల్యూ నిరుద్యోగ భృతిది నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ 20 లక్షల మంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే 20 లక్షల మందికి పర్ బెనిఫిషరీ ఎంత అంటే 36,000 రూపాయలు. అంటే నెలకి 3,000 రూపాయలు కదా, సంవత్సరానికి 36,000 అవుతుంది. ఇది మనం చూసుకుంటే ఎంత అంటే 7,200 కోట్ల రూపాయలు ఇక్కడ మనకి సంవత్సరానికి అవుతుంది. అంటే మొత్తంగా ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 79,867 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత? 79,867 కోట్లు. కానీ వీళ్ళు పెట్టింది ఎంత బడ్జెట్లో అంటే కేవలం 17,179 కోట్లు మాత్రమే. అంటే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు మోసం చేయాలి అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అని. ఇది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. దాన్ని ముద్దుగా ప్రజాగళం అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు. ఇది పేరు కాదు, ముద్ద. నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి నివసించేటటువంటి ప్రతి వ్యక్తి నోట్లో పెట్టినటువంటి ఒక పెద్ద ముద్ద. ఈ ముద్ద గురించి ఒక చిన్న లైక్ కొట్టండి. ఎందుకంటే ప్రజలందరికీ నిజాలు తెలవాలి, ప్రజలకి నిజాలు తెలవాలి, ఏం చేసిరో మోసాలు తెలవాలంటే ఈ వీడియో వైరల్ అవ్వాలి. ఒక లైక్ కొడితే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ఈ విషయం మీద ఎంత సక్సెస్ఫుల్గా ముద్ద నోట్లో పెట్టిరో ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.